స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. యోహాను సువార్త 4:24 ఉన్న లేఖనాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆత్మ అన్నట్టు. ఆత్మ అంటే భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు తన ఆత్మ ద్వారా, తన ఆత్మలో వచ్చే మాట ద్వారా దేవుడు తన కుమారునిగా, తన వాక్యం ద్వారానే తన కుమారునిగా దేవుడి లోకానికి వచ్చిండు అన్నట్టు. అందుకొరకు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోని ఆరాధించవలెను. అందుకొరకే దేవుడు మనకిచ్చిన పానము ఆత్మ దేవుడు మనకి ఇచ్చిండు అన్నట్టు. మనం సత్యంగా నడుచుకోవాలా, మనం యథార్థంగా నడుచుకోవాలా. నడుచుకుంటూ మనము దేవుని యొక్క ఆత్మ అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మని అంటే ఆత్మని మనము మన ఆత్మతో పానంతో ఆత్మతో సత్యంతో యథార్థంగా దేవుని మనం ఆరాధించాలా. ఆత్మ ద్వారా మనం దేవుని ఆత్మ ద్వారా మనకిచ్చిన ఆత్మ ద్వారా ప్రార్థన చేసుకోవాలా. అది దేవునికి ఎంతో ఇష్టమని, దేవుని యొక్క మనకు ఆరాధన దేవుడు అందుకుంటున్నాడని, ప్రార్థన వింటున్నాడని మనము దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి వాక్యం దీవించుగాక. ఆమేన్.